ఐ- కాశ్యపాన్వే సంజాతం నారసింహ పదాశ్రితం రామానుజ గురుం వందే పాణినీయ పయోనిధిం. భాగవత సద్గోష్ఠికి సాదరంగా ఆహ్వానం పలుకుతూ పెద్దలకు దాసం సమర్పించుకుంటూ ఈ రోజు మన భాగవత పట్టణాన్ని కొనసాగించుకుందాం. గజేంద్రుడు స్వామిని, ఇక నాకు శక్తి లేదయ్యా, నువ్వే నాకు దిక్కు, నువ్వు నువ్వు నన్ను కాపాడవా, రావా, కరుణించవా అని అలా పరి విధాల ప్రార్థిస్తున్నాడు. ప్రార్థిస్తూ మరి అందరికీ కూడా రక్షకుడైన వాడు నాకు కూడా వస్తాడులే, రాకుండా ఎందుకుంటాడు అన్నట్టుగా ఒక నిశ్చయానికి వచ్చాడు. తను ఏమంటున్నారు? అఖిల రూపములంతన రూపమైన వాడు, ఆది మధ్యాంతములు లేక అడరు వాడు, భక్త జనుల దీనుల పాలివాడు, వినడే చూడడే తలంపడే వేగరాడే, ఇంతమంది నేను రకాలుగా కాపాడుతున్నటువంటి వాడు నాకు ఎందుకు ఇంకా నాకు అనుమానమే ఉంది, తప్పకుండా వస్తాడు, దిక్కులేని వారికి ఆధారం కనుక ఆయన, అందువల్ల అటువంటి ద్వారా నా మొర ఆలకిస్తాడు, నా బాధ చూడడా, నా బాధను చూడడా, తలచడా, తొందరగా రాడా, వినడా అంటే ఖచ్చితంగా వస్తాడు అని ఇంకా ఆ స్వామి విషయంలో నాకు అసలు అనుమానం దేనికి అని ఒక మహావిశ్వాసాన్ని తను పెట్టుకొని శరణాగతి చేస్తున్నాడు స్వామికి. లోకాన్ని సృష్టించేసి లోకానికి దూరంగా ఉంటూ, లోకానికి అంతరాత్మై, లోకానికి బాగా తెలుసుకోదగిన వాడే, లోకమే తానే, లోకాతీతుడే, పుట్టుగా లేకుండా ఎప్పుడు ఉంటూ ముక్తికి నాయకుడై లోకాన్ని నడిపిస్తున్న పరమాత్మని నేను ఆరాధిస్తాను అని చెప్తున్నాడు. విశ్వకరుణ్ విశ్వదూరుని విశ్వాత్మకు విశ్వవేద్యు విశ్వన్న విశ్వన్ శాశ్వతునజున్ బ్రహ్మ ప్రభు ఈశ్వరున్ పరమ పురుషునే భజింతున్ అని రకంగా ఆరాధిస్తాను అని చెప్తున్నాడు. చెప్పి అని పలికి తన మనంబున ఆ గజేంద్రుడు ఈశ్వర సన్నిధానంబు కల్పించుకొని ఇట్లనే అన్నట్టు పోయేదానికి ముందర భావం చదివి తర్వాత శ్లోకం చదివాను కదా. లోకాన్ని సృష్టి చేసి లోకాన్ని దూరంగా ఉంటూ, లోకానికి అంతరాత్మై, లోకానికి బాగా తెలుసుకోదగిన వాడై, లోకమే తానై, లోకాతీతుడై, పుట్టుక లేకుండా ఎల్లప్పుడూ ఉంటూ ముక్తికి నాయకుడై లోకాన్ని నడిపిస్తున్న పరమాత్మని నేను ఆరాధిస్తాను అని ప్రార్థిస్తున్నాడు. అంటే శరణాగతికి మనం చెప్పాను కదా, ఒక 6 అంశాలని మనం పాటించుకోవాలి. మనకి ఏదైనా ఆటంకం కలుగుతోంది ఆ శరణాగతికి ఆటంకంగా ఉంటుంది అన్నటువంటి, మనకి ఏదైనా సరే భగవత్ కైంకర్యం దేనికైనా సరే చేయడానికి ఆటంకంగా ఉన్న వాటిని దూరంగా పెట్టుకోవడానికి ప్రయత్నం చేయాలి. మనం దేన్ని పట్టుకోవాలనుకుంటున్నామో దాని మీద మనకి గురి ఉండాలి, తర్వాత మహావిశ్వాసం ఉండాలి, ఆత్మ నివేదన చేయాలి. ఈ రకంగా రకరకాలుగా 6 రకాలైనటువంటి శరణాగతి లక్షణాలని విభీషణ శరణాగతిలో తెలియజేస్తారు. ఈ విధంగా తలచి తన మనసులో భగవంతుని నెలకొల్పు అని గజరాజు ఈ విధంగా ప్రార్థించాడు. ఆరికి చెప్తున్నాడు. లావొక్కింతయు లేదు ధైర్యము విలోలంబయ్యన్, ప్రాణంబుల్ తప్పెను మూర్చవచ్చెంతను ఉల్డస్యన్ శ్రమం బయ్యడిన్, నీవే తప్పహి తప్పరం బెరుంగన్ మన్నెంపంతగుందీను నిన్, రావే ఈశ్వర కావవే వరద సంరక్షింపు భద్రాత్మక. భగవంతుడా, నాలో కొంచెం కూడా శక్తి లేదు, ధైర్యం తగ్గిపోతోంది, ప్రాణాలు కూడా కదులుతున్నాయి, మూర్ఛ వస్తూ ఉంది, శరీరం సుక్కిపోతోంది, అలసట కలిగింది, నాకు నువ్వు తప్ప వేరే దిక్కు లేదు, ఆర్తితో కూడిన నన్ను ఆదుకోవడం న్యాయం, దేవాది దేవ రావయ్యా, వరాలిచ్చేదరా, కరుణించవయ్యా, పుణ్యాత్ముడా కాపాడవయ్యా అని, నువ్వు తప్ప ఇంకో దిక్కు నాకు లేదు అని అనుకోవడమే ఈ ఈ జీవుని యొక్క స్వరూపం, అనన్య గతిత్వము, ఆకించిన్యము,
నేను తక్కువ వాడిని, నేను దేనికి నేను సమర్థుని కాదు, నా రక్షణ నాకు కాదు, నేను నేను చేసేది ఏదైనా సరే నాకు సంబంధించి నువ్వు నీ వల్ల వచ్చినటువంటి ఏది కూడా అది నేను సంపాదించింది కాదు, అదంతా నీ కొరకే, నువ్వే రక్షకుడివి, నువ్వు తప్ప నాకు ఇంకో దిక్కు లేదు, ఎందుకంటే నేను అన్ని రకాలుగా అయోగ్యుణ్ణి అని అనుకోవాలి. అలా అనుకున్నప్పుడే ఇప్పటికి అనిపించింది ఈ గజేంద్రుడి 1000 సంవత్సరాలు ఆ మకరతో పోరాడిన తర్వాత ఇప్పుడు ఒక్కొక్కటి ఆత్మావలోకనం చేసుకోవడానికి భగవత్ కృప వల్ల ఆ సంకల్పం కలిగింది. ముందర భయపడ్డాడు, అదిగో ఎవరు మూల పురుషుడు ఆయన ప్రార్థిస్తా అన్నాడు, లేకపోతే ఎవరు పుణ్యపురుషులో వాళ్ళని ప్రార్థిస్తున్నాడు, ఎవరు అందరినీ పుణ్యాత్ములు కోరిన వాళ్ళందరి వరాలు ఇస్తున్నాడు, ఎక్కువ తక్కువ లేకుండా చూస్తున్నాడు, ఎవడో వాడిని చూస్తాడు, ఎవ్వరి పేరు చెప్పలేదండి ఇప్పటి వరకును. ఎవరు మూల కారణ తత్వం ఆయన్ని ప్రార్థిస్తున్నాను. ఇక్కడే పెద్దలు చెప్తూ ఉంటారు, ఈ దేవతాగణం అంతా కూడా బ్రహ్మగారు పరమేశ్వరుడు దేవతాగణాలు అయ్యో అయ్యో గజేంద్రుడు ఇలా ఉన్నాడా అనుకుంటూ అలా వస్తున్నట్ట. వస్తూ ఉంటే ఆ మూల కారణతత్వం ఎవడో వాడిని ప్రార్థిస్తున్నాను అనేసరి అబ్బాయి అయితే మేం కాదు అనుకుంటూ వెనక్కి వెళ్ళిపోయారట. చాలా మరి చమత్కారంగా చెప్తారు. చమత్కారం కాదు, అది యథార్థం కూడా. ఎందుకంటే మూల కారణతత్వము శ్రీమన్నారాయణుడే, అంచేత తప్పనిసరిగా ఆయనదే ఈ పని అని మిగతా వాళ్ళు రాలేదు. ఎప్పుడు వస్తాడు భగవంతుడు? ఆయన అన్ని, కానీ ఏ స్థితికి వచ్చిన తర్వాత స్వామి మనకి వస్తాడో గుర్తించుకోవాలి. ఇప్పుడు ఈ గజేంద్రుడికి ఆ ఆత్మ నివేదన చేసుకొని ఆ తన యొక్క తక్కువతనాన్ని స్వామి దగ్గర విన్నపం చేసుకొని తర్వాత నువ్వే రక్షకుడివి, రక్షణ అంటే ఆ ఇష్టాన్ని పోగొట్టడం, ఇష్టప్రాప్తి, అనిష్ట నివారణ, ఇష్టప్రాప్తి రక్షణ అంటే మన ఇష్టాలని మనం పోగొట్టుకోగలిస్తే అసలు మన ఇష్టమే కోరుకోం కదండి. హాయిగా అన్ని మనకి పాజిటివ్గా మనకి ఏది ఆనందాన్ని ఇస్తుందో అవే కోరుకుంటాం. మనం కోరుకోకపోయినా ఇష్టాలు వస్తున్నాయంటే వాటిని తప్పించుకునే శక్తి ఉంటే మనం ఇన్ని బాధలు ఎందుకు పడతాం? అంచేత మనకు వచ్చినటువంటి కష్టాలని భగవంతుడే తీర్చాలి, మనకు వచ్చినటువంటి సుఖాలు కూడా ఆయన వల్లే కలిగాయని అనుకోవాలి అని. లావు ఒక్కింతయు లేదు. ఆ లావు అంటే ఇంత లావు ఉంది గజరాజు, లావు లేకపోవడం ఏంటి? లావు అంటే కొంచెం కూడా నాకు శక్తి, లావు అంటే ఇక్కడ మానసికమైనటువంటి శక్తి. పైకి మనిషి ఇంత గజరాజున్నా అది లోపల క్షీణించిపోతుంది, దాని శక్తి అంతా ఉడిగిపోయింది. అంచేత ఒక్కింతయు లేదు, నాకు ఇంత పెసరు కూడా శక్తి లేదు నాయన. ఇంకోటండి, ధైర్యం విలోలంబయ్యే, ధైర్యం అంతా కూడా తగ్గిపోయింది. నాళ్ళు ఒక మానసిక ధైర్యం ఉన్నది, నేనే గెలుస్తా అని పోరాడాను. ఇప్పుడు ఆ మానసిక ధైర్యం కూడా పోయింది, పైన ఉన్న కనపడేటువంటి శక్తి కూడా పోయింది, రెండూ పోయాయి. ఇంకేమిటి, ప్రాణం ఉందా లేదా అని ఠావులు తప్పాను. ఠావు అంటే ఒక స్థానం, ఆ ప్రాణాలు ఎక్కడ ఉండాలో అక్కడ ఉండకుండా ఎగిరిపోతున్నాయి, వెళ్ళిపోతున్నాయి, అన్ని కదిలిపోతున్నాయి, అన్ని పంచప్రాణాలు కూడా గదగడలాడిపోతున్నాయి, ఎక్కడున్నాయో తెలియకుండా అయిపోతోంది, మూర్ఛ వచ్చేస్తోంది. ఇంకా మూర్ఛ వచ్చన్ తనువుల్డసన్, ఇదిగో శరీరం అంతా కృషించిపోయింది, ఎలా ఉందో అసలు తెలియకుండా ఉంది. శ్రమం బయ్యడం 1000 సంవత్సరాలు పోరాడాడు, అలాంటి అలసట కలిగిందయ్యా, ఇంకా నా వల్ల కాదు అని చెప్పేసి నీవే తప్పహి తప్పరం బెరుంగన్ అన్న స్థితికి వచ్చినప్పుడే ఎవరైనా సరే, ఏ ప్రాణైనా సరే, అది దేవతలు అవ్వచ్చు, మానవులు అవ్వచ్చు, తిరియకులు అవ్వచ్చు, స్థావరాలు అవ్వచ్చు, వాటికి కూడా ఉంటుందండి అంటే ఎందుకు లేదు? స్థావరాలు ప్రాణం లేకపోతే అవి కూడా మనలా భాషకు లేదు, కానీ అన్ని జీవరాశులకి భగవంతుణ్ణి ప్రార్థించడాన్లా ఉంటుంది. అంచేత వాటికి వచ్చిన కష్టం కూడా ఆయనే తప్పించాలి. అది మరి గోపికలు కూడా అలా చేతులు ఎత్తేసాకే ఆ వస్త్రాలు ఇచ్చాడు, అలాగే ద్రౌపది కూడా చేతులు ఎత్తేసాకే గోవింద గోవింద అన్నప్పుడే వస్త్రాలు వచ్చాయి. ఇవన్నీ మనకి ఎన్నో ఉదాహరణలు కనపడుతూ ఉంటాయి కదా. అంచేత ఆ స్థితికి వచ్చాక ఆయన వస్తాడు అంతే, అది మాత్రం మనం ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాలి. నేను చూసుకుంటా, ఏదో నీ ప్రయత్నం చేసుకుంటున్నావుగా, చేసుకో అని ఊరుకుంటాడు స్వామి. అంచేత మంచి పని అనే చేస్తాం, కానీ అది మనకు మంచి వచ్చేయడం మనకి తెలియదండి. మనం నేను బాగానే ఉన్నాను కదా, నేను మంచి పని చేశా కదా, నేను మంచి ఉద్దేశం చేశాను కదా అని అనుకుంటాం. మనం చేసే మంచి పనో, మంచి మాట, మంచి తలంపో
అది మనకి మంచి అనిపిస్తోంది, అవతల వాడికి అది ఎలాగా పరిణమిస్తోందో తెలియదు కదా. అంచేత మంచి చెడులు మనకి తెలియవని మాత్రం ముందర గుర్తుపెట్టుకోవాలి. అంచేత మంచి పని ప్రయత్నం చేసినా కూడా భగవంతుడిని తలుచుకోవాల్సిందే. చెడు వచ్చి మన మీద పడిపోతున్నా నాయన నువ్వే దిక్కు అనాల్సిందే. అంచేత నన్ను నువ్వే తప్ప నాకు ఇంకో దిక్కు లేదు అని నీవే తప్ప హిత పరింబెరుంగన్ మన్నింపన్ తగున్ దీనును. ఈ మాట రావాలండి మనిషికి. ఆ మాట వచ్చినప్పుడు భగవంతుడు పరిగెట్టుకుని వస్తాడండి. నీకు తప్పు చేసావని తెలుస్తోంది, అది ఒప్పుకోలేకపోతే ఆయన ఏదో నువ్వే దిక్కు రా రా అన్నా కూడా రాడండి. నీలో పశ్చాత్తాపం కలిగిందా లేదా, నువ్వు తప్పు చేసావు నీకు తెలుస్తోందా లేదా, నీ శరీరం కృషించిపోయింది, మనసుకు ధైర్యం పోయింది, అలసట కలిగింది, శ్రమ అయిపోతుంది అని నువ్వే నాకు దిక్కు అన్నకున్నా రాడు. ఎప్పుడు వస్తాడు? మన్నింపన్ తగున్ దీనుని. నన్ను క్షమించు నాయన, క్షమించు అనడానికి చేతులు ఎత్తాల్సిందే, దండం పెట్టాల్సిందే. శరణాగతి చేయడం అంటేనే నువ్వు సాష్టాంగ పడు. మా మానసికంగా, కాయికంగా, వాచకంగా, మానసికంగా అన్ని రకాలుగా త్రికరణ శుద్ధిగా స్వామిని, నాయన నేను తప్పు చేశాను, ఇంకెప్పుడు చేయను, నా తప్పుని నేను సరిదిద్దుకుంటాను, నువ్వే నాకు ప్రాయశ్చిత్తం కలిగించు, నాకు మళ్ళీ ఇలాంటి తప్పు జరగకుండా నన్ను క్షమించు అని వేడుకోవాలి. మళ్ళీ అయితే ఈ మాట ఎందుకు వేశారు పోతన గారు? మన్నింపన్ తగున్ తీనును. 1000 సంవత్సరాలు నేనే గెలవగలను, నేనే జయించగలను, నాకు శక్తి ఉంది అనుకుంటూ పోరాడా నేనైనా ఇంత అహంకారంతో నిండిపోయి ఉన్నానే, అంచేత దాన్ని మన్నించవయ్యా అని కోరుకుంటున్నాను. మన్నింపన్ తగున్. మన్నించరా, నువ్వు తప్పులు క్షమించడం క్షమాగుణం ఉన్నవాడివి కదా, నువ్వు క్షమించకపోతే ఎవరు క్షమిస్తారు చెప్పు. ఇదిగో ఇలాంటి దీనుణ్ణి నిన్ను మనసా వేడుకుంటున్నాను నాయన అని చెప్తున్నాడు. అలాంటి దీనుణ్ణి ఆదుకోవడం న్యాయం కదా. దేవా రావే, ఈశ్వర కావవే వరద, నువ్వు వరాలు ఇచ్చే స్వామి కదా తండ్రి, నేను కోరుకున్న దాన్ని నువ్వు తీర్చవా ఈశ్వరుడా. అంటే నువ్వే నియామక శక్తి కలవాడివి కదా, అందరినీ కూడా నియమింపగలవాడివి, అందరికీ దేవాది దేవుడివి నువ్వే కదా అని చెప్తున్నాడు. రావయ్యా భద్రాత్మక, రక్షించవయ్యా అని చెప్పి అందరికీ కూడా క్షేమాన్ని కలిగించేవాడివి కదా నువ్వు నాయన, పుణ్యాత్ముడా కాపాడవయ్యా అని పరిపరి విధాల ప్రార్థిస్తున్నాడు. వినుందట జీవుల మాటలు, చనుందట సనరాని చోట్ల శరణార్థుల కోయనుదట, పిలిచిన సర్వమున్ గనుదంట సందేహమయ్యన్ కరుణావార్థి. కరుణ అంటే దయకి వార్థి, సముద్రం వాడు, నువ్వు దయా సముద్రుడు కదా అని సంబోధిస్తున్నారు వచనం. భావం చదువుతాను. ఓ దయా సముద్రుడా, ప్రాణుల పిలుపులు వింటావట, పోరాని చోట్లకైనా పోతావట, శరణన్న వారికి వెంటనే ఓ అంటావట, సమస్తము తెలుసుకుంటావట. కానీ ఇప్పుడు ఇదంతా నాకు అనుమానంగా ఉంది, ఇంత నువ్వే దిక్కు నువ్వే రావాలి అని ప్రార్థించాడు. ఈ మన యొక్క లక్షణం ఎలా ఉంటుందో చూడండి. ఆ విశ్వాసం ఒక్కసారి కలుగుతుంది, మళ్ళీ మనకి వస్తాడో రాడో, ఏదో అన్నాను నువ్వే దిక్కు అని మనస్ఫూర్తిగానే అన్నాను, కానీ ఆయన విన్నాడో లేదో, వస్తాడో రాడో అని మళ్ళీ అనుమానం వచ్చింది చూడండి. అది మన తత్వాన్ని తెలియజేస్తుంది. దయాసముద్రుడా వినుందటన్ జీవుల మాటలు, నువ్వు అందరి ప్రాణుల యొక్క మాటల్ని అంటే పిలుపులంటే ఆవేదాలని వింటావట కదా. చనుందంట చనరాని చోట్లకు, వెళ్ళక్కర్లేని చోట్లకు కూడా వెళ్ళిపోతావుటయ్యా. మరి అవి త్రివిక్రమావతారం ఎత్తి ఇంకా ఆ చోటు ఈ చోటు, అది నీచమైన చోటు, ఇది శుభ్చేయని చోటు, ఏవైనా తెలిసావా? వీడు ద్రాష్టుడు, వీడు భ్రష్టుడు, వీడేమో పుణ్యాత్ముడు అనే ఆలోచన వచ్చిందా? ఈ కాలం నేను అనిపించిందా? వెళ్ళక్కర్లేని చోట్లకు కూడా వెళ్ళిపోతావు. చెయ్యకుండా పనులు చేస్తావు, యాచకుడుగా వెళ్ళిపోవడం అంతకన్నా నీచమైన పని ఉంటుందా? రథసారథిగా వెళ్ళిపోయావు, రాయబారానికి వెళ్ళిపోయావు, అన్నిటికీ వెళ్ళిపోతావయ్యా. అసలు ఇంకా ఆ యాదవ కులంలో అలాగ వాళ్ళ ఎంగిళ్ళు తిని వాళ్ళతో అంత అలాంటి కులంలో కూడా వాళ్ళకి నీకు తేడా లేనట్టుగా ఉన్నావే, అలా వెళ్ళిపోతావని ఉన్నావట. అవన్నీ తెలుస్తున్నాయి. శరణన్న వారికి వెంటనే
ఓ అంటాడట. చూడండి, మనమైతే అరిసి చచ్చిన గీ పెట్టుకున్నా మనకు వినపడిందో వినపడలేదో తెలియదు, పిలుస్తున్నా పలు సమాధానం చెప్పరు. కానీ స్వామి అలా కాదండి. అలా నువ్వు అడుగు, అడగడమే ఆలస్యం. ఒక్క అడుగు వేయి, 10 అడుగులు వేసిన ఎదురొచ్చి మరీ తీసుకెడతాడు. ఓ అంటే వెంటనే సమాధానం. మనకి మనసుకి అధైర్యం వచ్చేస్తుంది. ఒక్కసారి శరణాగతి చేసుకుంటే, స్వామి నువ్వు కరుణించవయ్యా అంటే నిజంగా చూసేస్తాడని ఒక ఒక మానసికమైనటువంటి, నిజంగా మనస్ఫూర్తిగా కోరుకుంటే ఒక రకమైనటువంటి ఆ బాధ పోతుంది. వెంటనే ఉపశమనం మన మనసు కలుగుతుంది. అదే మరి అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది, అంతటి పుణ్యాత్ములకే. సమస్తము తెలుసుకుంటావుట. నేను ఇలా అడగక్కల్లా, నేను ఇలా బాధపడుతున్నాను నీకు తెలుసు, కానీ అడగకపోతే రావు కదా అని ఇంత వెంపర్ పడుతున్నాను. వస్తావని అనుకుంటున్నాను. మరి నువ్వు అన్నీ నీకు తెలుసు, కానీ ఇప్పుడు ఇదంతా నాకు అనుమానంగా ఉంది. మరి నేను ఇప్పుడు ఇలా పిలిచాను కదా, రావాలి కదా, నేను దీనుణ్ణి కదా అన్నాను కదా, నేను తప్పు చేశాను ఒప్పుకున్నాను కదా కదా, కానీ నువ్వు వస్తావా రావా అని మాత్రం అనుమానంగా ఉంది అంటున్నాడు. ఓ కమలాప్త, ఓ వరద, ఓ ప్రతిపక్ష విపక్ష దూర, కుయ్యో కవియోగి వంద్య సుగుణోత్తమ, ఓ శరణాగతామరానోకః, యో మునీశ్వర ఓ మునీశ్వర మనోహర, ఓ విమల ప్రభావ, రావే కరుణింపవే తలంపవే, శరణార్థిన్ నన్ను కావవే. ఇంకా ఏమిటి, శరీరం అలసిపోయింది, మనసు అలసిపోయింది, చాలా ఒక్కింతయు లేదు ప్రాణము, విలోలంబయ్య ధైర్యం విలోలంబయ్య ప్రాణంబుల్ ఠావులు తప్పెను, మూర్ఛవచ్చన్ తను ఉండసెన్ శ్రమంబయ్యడిన్, నీవే తప్ప హితపరం బెరుంగన్ మన్నింపన్ తగున్ దీనునిన్ అని అనడానికి కూడా అసలు ఓపిక లేదండి పాపం. ఇంకా మనం చూడండి, ఆతిథ్యం అంటే దాహం దాహం అని ఇంకా మాట్లాడడానికి కూడా ఓపిక లేక మంచిలు ఇమ్మని ఓ అరిచేస్తూ ఉంటాం చూడండి, సౌంగ్యం చేసేస్తాం. అలాంటి స్థితికి వచ్చేస్తున్నాడు. ఇంకా ఆ నోటంటే ఆ స్వామి ఎలా పొగిడితే ఆయన వస్తాడని ఎన్ని ఉపమానాలు ఉంటే అన్నిటిగా నాయన ఈశ్వర దేవుడా రాముడా కృష్ణ అయ్యో పిలిచేస్తున్నాడు. ఇంకా ఓ కమలాప్త, ఓ వరద, ఓ ప్రతిపక్ష విపక్ష దూర, కుయ్యో కవియోగి వంద్య సుగుణోత్తమ, ఓ శరణాగతామరానోకః, ఓ మునీశ్వర మనోహర, ఓ విపుల ప్రభావ, రావే కరుణింపవే తలంపవే, శరణార్థిన్ నన్ను కాపవే. అంటే ఓ కమలాక్షుడా, ఓ వరదుడా, శత్రువుల పైన కూడా వైరం లేనివాడా, నా మొర విన్నవా, కవుల చేత యోగుల చేత నమస్కారాలు అందుకునేవాడా, ఉత్తమ గుణాలు కలవాడా, శరణు వేడిన వారికి కల్పవృక్షం వంటి వాడా, మునీంద్రులకు ప్రియమైన వాడా, నిర్మలమైన మహిమ కలదేవా, రావా కనికరింపవా, కరుణించి శరణ కోరుతున్న నన్ను కాపాడవా అని ప్రార్థిస్తున్నారు. అని పలికి, మరియు అరక్షిత రక్షకుండైన ఈశ్వరుండు ఆపన్నుండైన నన్ను గాచుగాకయని, నింగి నిక్కి చూచుచూ నిట్టూర్పులు నిడింగుచూ బయలాలకించుచున్ ఆ గజేంద్రుండు మరచేచున్న సమయంబున. ఇంకా ఇక మాటలు లేవు, చేష్టలు లేవు. ఆ తొండాన్ని పైకి పెట్టాడు. ఆ దీనంగా కళ్ళు అసలు మనకు చూడండి, నీరసం వచ్చేస్తే కళ్ళు మూతలు పడిపోతుంటాయి. అలా భగవంతుని కూడా చూడలేకపోతున్నాడు, తెల్లవలేకపోతున్నాడు, మనసులో కూడా ఇది లేకపోతుంది, శరీరం ఏమి సహకరించట్లేదు. వస్తాడో అని భయంగా ఉంది, వస్తాడులే చూస్తాడులే అని ధైర్యంగా ఉంటున్నాడు ఒక్కొక్కసారి. ఇలాంటి స్థితిలో ఉండి ఆ తొన్నాలను అలా పైకి పెట్టుకుని నింగిలోకి నీకు అలా నిక్కి నిక్కి చూస్తూ ఉంటే, ఆ సమయంలో ఒకసారి భావం చదువుతాను. రక్షణ లేని వారికి రక్షించే భగవంతుడు ఆపదలో ఉన్న నన్ను ఆదుకొనుగాక అని గజరాజు మొరపెట్టుకున్నాడు. నింగి వైపు నిక్కి చూస్తూ నిట్టూర్పులు విడిచినాడు. ఆకాశానికి చెవులు అప్పగించి ఆక్రోషిస్తున్నాడు. ఆ చెవులు రెండు కూడా, అంటే ఇంద్రియాలన్నీ కూడా అలా చూస్తున్నాయి. ఎక్కడన్నా శబ్దం అనిపిస్తుందేమో, ఆయన వస్తే అన్ని ఆటోపాటంగా వచ్చేస్తాడు కదా,
శంఖం ఊదుకుంటూ చక్రం పెట్టుకుంటూ ఏదో హడావుడిగా వస్తాడు కదా అని చెవులు నిక్కపించుకుని ఎక్కడన్నా శబ్దం వస్తుందేమో, ఆయన వచ్చిన సౌండ్ ఏమన్నా వినిపిస్తుందో అని చెవులు రెండు ప్రచాట్ లాంటి చెవులు కదండి, ఆ రెండు చెవుల్ని అలా నింగివైపు పెట్టుకొని చూస్తున్నట్ట. నన్ను ఆదుకుంటాడులే, ఆదుకోవాలి, ఆదుకొని గాక అనుకుంటూ మనసులో అలాగా చూస్తున్నట్ట. నిక్కి అలా ఆకాశం వైపు చూస్తున్నాడు. విశ్వమయ తల్లేమి వినియురు ఊరకముండి అంబుజాసనాదులడ్డపడక, విశ్వమయుండు విభుండు విష్ణుండు జిష్ణుండు భక్తియుతున్న కడ్డపడంతలంచే. ఇంకా విశ్వమయ ఆ సమయంలో బ్రహ్మ మొదలైన వారికి విశ్వమంతా నిండి ఉండే గుణం లేనందువల్ల గజరాజు మొర వినిపించినా వారు సాయపడలేక ఊరికే ఉండిపోయినారు. విశ్వమయుడు విభుడు విజయశీలి అయిన విష్ణువు భక్తుడైన గజరాజును కాపాడడానికి నిశ్చయించుకున్నాడు. ఏమిటండి అలా పిలవగానికి ఎవ్వరు లేనట్టు ఆయన పరిగెట్టుకొస్తాడా అంటే, ఆ మొర వినపడింది. ఈ లోపల పాపం ఈ బ్రహ్మ దేవతలందరూ కూడా చూశారు. అయ్యో మనకేమి అంత విశ్వం అంతా వ్యాపించేటువంటి శక్తి లేదు. ఆ విశ్వమయుడైనటువంటి విశ్వరక్షకుడైనటువంటి విశ్వానికి నాథుడైనటువంటి విజయశీలుడైనటువంటి ఆ పరమాత్మే వచ్చి కాపాడుతాడు. ఈ మన వల్ల కాదు అని బ్రహ్మ మొదలైన వాళ్ళంతా కూడా వెనకడు వేసేశారు. కానీ స్వామి మాత్రం ఆయన రక్షించాలి అని నిశ్చయించుకున్నాడు. ఆ సమయానికి ఆ పరమాత్మ శ్రీమన్నారాయణుడు లక్ష్మీదేవితో హాయిగా సరస సల్లాపాల్లో ఎంత సుఖంగా ఉన్నాడు. ఇంకోడైతే ఆ స్థితిలోంచి వస్తాడండి, రాడు కదా. ఆ కృష్ణ పరమాత్మ తన స్నేహితుల కోసం కుచేళ్ళు వచ్చాడని తెలియగానే ఆ రుక్మిణీదేవితో హాయిగా ఉన్నటువంటి ఆయన అంశతుల కథల మించి టక్కని దిగి పరిగెట్టుకుని వచ్చి అన్ని ఆతిథ్యం ఇచ్చాడు. అలాంటి స్వామి అంతేత పరుడుగా ఉన్న ఆయనే అలా రాగలడు, ఈ అవతారాల్లో కూడా అలాగే పరిగెత్తుకు రాగలడు. ఇప్పుడు ఈయన కూడా ఎంత హాయిగా మంచి ఎలాంటి సీన్ లో ఉన్నారో చూడండి స్వామి ఎలా ఉన్నాడో. అలా వైకుంఠపురంబులో నగరిలో ఆ మూల సౌధంబుదాపల మందార వనంతరమృత సర ప్రాంతేందు కాంతోపలోత్పల పర్యంక రమా వినోదియగు ఆపన్న ప్రసన్నుండు విఫల నాగేంద్రము పాహి పాహి అనన్ కుయ్యాలించి సంరంభియై. కష్టాలలో చిక్కుకున్న వారిని కాపాడే భగవంతుడు ఆ సమయంలో వైకుంఠంలో ఉన్నాడు, అందులో అంతఃపురంలో ఉన్నాడు. అందులో ఒక పక్కనే ఉండే మేడకు సమీపంలోని అమృత సరస్సు దగ్గర చంద్రకాంత శిలల అరుగుపై కలువ పూల పాన్పు మీద లక్ష్మీదేవితో వినోదిస్తున్నాడు. భయంతో స్వాధీనం తప్పి కాపాడు కాపాడు మన్న గజేంద్రుని మొర విన్నాడు. అతనిని కాపాడడానికి వేగిరపడినాడు. ఎలా ఉన్నట స్వామి అప్పుడు? ఇదే ఇక్కడే చెప్తారు పోతన గారికిట. అలవైకుంఠపురంబులో నగరిలో ఆ మూల సౌధమ్మ అని కొంచెం ఆ మొదటి పాదం రాస్తుంటే ఆగిపోయిందిట. తర్వాత ఆయనకి ఏమీ గోచరించలేట. అప్పుడు అంటే తన కూతురు ఎవరో వచ్చి అదంతా వచ్చేసరికి 5 రూపాయలు స్వామి వచ్చి ఈ పద్యాన్ని పూర్తి చేశారని పెద్దలు చెప్తుంటారు. మనకి ఆ ఇతిహాసాలు తెలియదు కానీ ఈ పాట దీని దగ్గర అలా జరిగింది అంటారు. అంటే ఆ స్వామిని అలా సుఖంగా ఉన్నటువంటి స్వామితో భావించేసరికి పోతన గారికి కూడా మాటలు రాలేదేమో మరి ఆనందంలో. అలాగా కష్టాల్లో అలవైకుంఠపురంబులో, ఆ వైకుంఠపురంలో నుండి ఇక్కడ ఉన్నాడా ఆ పరంపదంలో, ఆ వైకుంఠపురంలో అలవైకుంఠపురంబులో నగరిలో ఆ కష్టాల్లో చిక్కుకున్న వారిని కాపాడడానికి భగవంతుడు ఆ సమయంలో వైకుంఠంలో ఉన్నాడు. అందులోను ఎక్కడ అంతఃపురంలో ఉన్నారు. ఎన్ని ప్రాకారాలు దాటుకుని ఆ కోటగోడలు అన్ని దాటుకుని లోపలికి వెళ్ళాలంటే తన అంతఃపురం ఎక్కడుంటుందండి? ఎక్కడో ఉన్నాడు. ఏదో పెద్ద మనం కూడా చూడండి ఎక్కడో 4th floor లో ఉన్నట్టున్నాడు, లిఫ్ట్ లేదు అంటే కదా చెడు ఎక్కుకొని అంటే అంత వెంటనే ప్రవేశించడానికి వచ్చేయడానికి వీలు కానీ కదా. హాయిగా అంతఃపురంలో ఉన్నాడు. ఆ మూల నగరిలో ఆ మూల సౌధంబుదాపల ఆ లోపల ఉన్నటువంటి అంతఃపురంలో ఉన్నాడు.
అది కూడా ఎక్కడ, అందులో ఒక పక్కన ఉండే మేడకు సమీపంలోని అమృత సరస్సు దగ్గర ఉన్నాడు. సౌదంబు దాపల మందార వన అంతర అమృత సర ప్రాంత ఇందు కాంత ఉత్పల కాంతాల కాంత కాంతోపల ఉత్పల పర్యంక. అది చూడండి, అంటే ఇక్కడ ఎలా ఉన్నాడు, ఆ ఆ ఆ మూల సౌదంబుదాపల మందార వనంతర అమృత మందార వనం అన్నట్టు ఒక పెద్ద వనం ఉంది. ఆ వనానికి పక్కన దాంట్లో ఆ వన అంతరంలోనే ఆ వనాలకి మధ్యలో సరస్సులు ఉంటాయి, చక్కగా వాళ్ళు వినోదానికి విహరించడానికి వీలుగా. అక్కడ ఒక అమృత సరస్సు ఉంది. ఆ సరస్సుకి ప్రాంత ఇందు, ఆ దానికి దగ్గరగా పెద్ద వనము, ఆ వనం మధ్యలో ఒక పెద్ద తటాకం, అమృత సరస్సు. ఆ అమృత సరస్సుకు దగ్గర ఒక చక్కని ఒక చంద్రకాంత శిలలు శిలల అరుగుపై చంద్రకాంత శిలలతో చేయబడినటువంటి ఒక వేదిక లాంటిది ఉంది అక్కడ. హాయిగా ఆ అంతఃపురంలో తన యొక్క దాని దగ్గర ఒక పెద్ద ఉద్యానవనంలో, ఆ ఉద్యానవనానికి మధ్యలో ఒక అమృత సరస్సు ఉంటే, ఆ సరస్సుకి ఒడ్డుగా దగ్గరగా ఒక చంద్రకాంత శిలల చేత చేయబడినటువంటి చక్కని వేదిక ఉందిట. ఉంటే కాంతోపలోత్పల కాంతోపలు ఉత్పలం అంటే అప్పుడే వికసించినటువంటి అమృత సరస్సు పూలతో కూడిన పద్మాలతో కూడినటువంటి ఆ సరస్సు దగ్గర దాని తర్వాత ఆ పాన్పు మీద, కలవ పూల పాన్పు మీద, ఆ చంద్రకాంత శిలలతో చేయబడినటువంటి అరుగు మీద కలవ పూల పాన్పు. ఆ పాన్పు ఎలా ఉందిట, చక్కగా కలవ పూలన్నీ పరిచున్నాయట ఆ పాన్పు మీద ఉంటే. ఇక్కడ ఏం చేస్తున్నారు, పర్యంక అంటే మళ్ళీ ఆ పాన్పు మీద మళ్ళీ ఉజాలాగా ఊగడానికి ఉంది, కానీ పర్యంకం అంటే ఉజాలని. ఆ పాన్పు మీద లక్ష్మీదేవితో విహరిస్తున్నాడు. రమా వినోదియగు హాయిగా ఆ లక్ష్మీదేవితోటి హాయిగా సరసలాపాల్లో ఉన్నారండి. మంచి ఆనందకరమైనటువంటి వాతావరణంలో ఇద్దరు సౌఖ్యాన్ని అనుభవిస్తూ హాయిగా ఉన్నాడు. ఉంటే వినోదియగు ఆపన్న ప్రసన్నుండు విహ్వల నాగేంద్రము పాహి పాహి అనన్ కుయ్యాలించి సంరంభియై. ఈయన ఎటువంటి వాడు స్వామి, ఆపన్న ప్రసన్నుండు. ఆపన్నులు అంటే దీనులు, ఎవరైనా దిక్కులేని నాయన దేవా అని ఇంకా ఆ అక్షరం మొదటి అక్షరం వినపడేసరికైనా రక్షించడానికి సిద్ధపడిపోతాడు. అలాంటి వాడు ఇక్కడ ఈ నాగేంద్రుడు ఎలా ఉన్నాడు, విహ్వల నాగేంద్రుడు పిలవల్లాడిపోతున్నాడు. ప్రాణం ఉందో లేనో తెలియదు. అయ్యో లేట్ అయిపోతా, నాగేంద్రుడు ఏమైపోతాడు, ఆ గజేంద్రుడు ఏమైపోతాడు అన్నటువంటి నిన్ననే ఏది రంగరాజస్వామి పూర్వ శతకంలో మొదట్లో ప్రార్థనలు ఒక 59వ శ్లోకంను ఇంకో శ్లోకంలో చెప్తారు, ప్రార్థన శ్లోకాల్లో చెప్తారండి. ఈ ఘట్టమే చెప్తారు అక్కడ. ఈయన ఎవరికి చెప్పకుండా వచ్చేసాడు అని మనకు వస్తుంది నెక్స్ట్. కానీ ఆయన ఆ గరుడు మీద ఎక్కి వాహనాలు కలిగి వచ్చాడు. కానీ ఆయన వస్తున్నప్పుట ఆయనకి ఇంకొక ఆలోచన లేటండి. మొత్తం శరీరం మనసు అంతా కూడా ఆ గజేంద్రుడి మీదే ఉండిట అని చెప్తారు. ఇంకా నిన్ననే అది స్టార్ట్ అయింది. ఎందుకంటే మనం చూడండి, ఏదైనా ఇప్పుడు సినిమాకి వెళ్ళాలనుకుంటున్నాం, టైం అయిపోతుంది, అయ్యో ట్రయల్ పార్ట్ అయిపోతుందేమో, అయ్యో లోపలికి వెళ్ళనిస్తారు లేదో, అదే టికెట్లు మనకి బుక్ చేసుకున్నాం ఎవరి ద్వారానో, వాళ్ళు వెంటనే ఇస్తారు. ఎన్ని ఆలోచనలు ఉంటాయండి. అంతా మనసంతా అక్కడే తిరుగుతున్నారు లేదా. ఈ స్వామికి ఎవడైనా రక్షించని అడిగేసరికి ఇంకా ఆయన మనసు, శరీరము, ఆయన ఇంద్రియాలు మనలాగా ఆయనకి ఆ భక్తుల మీదకి వెళ్ళిపోతుంది మనిషి. అలా అయిపోయాడు అని చెప్తారు చక్కగా. నేను ఎంత బాగా అనిపించిందో. అంట విఫల నాగేంద్రము పాహి పాహి అని, దేవా దేవా రక్షించు నాయన, రక్షించు అనేటువంటి ఆ కుయ్యాలించి ఎవడోకి
ఏమిటో ఎక్కడో పెద్ద దీనాలాపన వినిపిస్తోంది, దీనంతో కూడినటువంటి ఆలాపన వినిపిస్తోంది అన్నట్టుగా అది ఇంత పెసరు చెవుని పడిందో లేదో రక్షించాలని ఉద్యుక్తుడైపోయాట ఆయన. అయినవాడు ఎలా వచ్చేసాడో చెప్తున్నారు. ఇంకా పిలవడం ఆలస్యం అండి. ఒక్క ఉరికేస్తాడు ఆయన అంతే. ఇంకా అక్కడ ఏమి ఏది చూసుకోడు. అయ్యో మనం ఎలాంటి పరిస్థితిలో ఉన్నాం, ఇలా వెళ్ళిపోతామా, అయ్యో ఆ భార్యకి చెప్పాలి కదా, ఏమన్నా తోస్తుందండి. ఇప్పుడు పిల్లవాడు అయ్యో అమ్మ మీ అబ్బాయి నూతిలో పడిపోయాడు అనగానే తల్లికి ఊహో పరిగెట్టుకెళ్ళిపోతుంది. ఆ పిల్లాన్ని రక్షించాలంటే ఒక నిచ్చెనో ఒక తాడో ఎవరో రమ్మన్నము దాన్ని తీసుకెళ్ళ, అసలు కనీసం ఒక తాడైనా వాడు అందరు రక్షించాలి అంటే రక్షించడానికి కావాల్సినటువంటి సాధనం కానీ ఏమీ చూసుకోదు. ఉన్న పళంగా వెళ్ళిపోతుంది. ఎలా తీద్దాం అనుకుంటుంది, అమ్మో పిల్లాడు పడిపోయాడు అంతే. ఇంకా తను ఉరికేసి మరి తెచ్చేయాలని ఆతృతతో ఉంటుంది తప్ప ఏది సాధనంగా తీసుకోవాలన్నటువంటి ఆలోచన ఉండదు కదా. అలా అయిపోయింది స్వామికి కూడా. సిరికించెప్పడు శంఖ చక్ర యుగముంచేతోయి సంధింపడు, ఏ పరివారంబును చీరడ భ్రగపతిన్ పన్నింపడు, ఆ కర్ణికంతర ధమ్మిల్ల ముంచక్క నొత్తండు, వివాద ప్రోస్థిత శ్రీకుచోపరిచేలాంచలమైన వేండడు, గజ ప్రాణావనోత్సాహి. గజరాజు ప్రాణాలను కాపాడాలనేటువంటి ఉత్సాహంతో, గజరాజు ప్రాణాలను కాపాడాలనేటువంటి ఉత్సాహంతో నిండిపోయిన విష్ణువు లక్ష్మీదేవికి చెప్పలేదు. శంఖ చక్రాలను చేతుల్లోనికి తీసుకోలేదు. సేవకులను ఎవరినీ పిలవలేదు. గరుడ వాహనం సిద్ధపరచుకోలేదు. చెవిలోని తామరదుద్దు వరకు జారిన జుట్టుముడిని కూడా చక్కదిద్దుకోలేదు. ప్రణయ కోపంతో లేచిపోతున్న లక్ష్మీదేవి పైట కొంగును కూడా వదిలిపెట్టలేదు. అది ఆ ఎలా వస్తున్నాడు చూడండి. ఇదిగో ఆ గజరాజ్ పిలుస్తున్నాడు, నేను వెళ్ళొస్తా లక్ష్మి అని చెప్పాడా అన్న మన ఇంట్లో వాళ్ళకే దిక్కులేదు. ఆయనకి అసలు ఆ ఆ భక్తులు కాపాడంలో వాళ్ళు పిలవడం ఆలస్యం, అమ్మని కూడా పట్టించుకోడు. నీ గాని ఏమన్నా అయిపోతే ఇంకా ఈ సీతంతో నాకేమిటి పని సుగ్రీవా చెప్పని రాముడు అన్నాడు. అలాగే ఇలాంటి ఉదాహరణలు ఎన్నో ఆ భార్య కూడా చెప్పాడు. ఆ క్షీరసాగర మథనంలో కూడా అప్పుడు కూడా అంతే కదా. అప్పుడు అంతే, ఎవరికి చెప్పొచ్చాడు, ఎవరికి తెలీదు. ఆయనకి తెలుసు ఆ లక్ష్మీదేవి దాంట్లో వస్తుంది రాగానే అందుకోసం ఆయన చిలుకుతున్నాడు అనేది ఆయనకే తెలుసు. అలాగే నరసింహస్వామి ఆవిర్భావం కూడా ఈయన మా ఆయన కాదే, ఎందుకు ఈయన ఎవరు అనుకుని తెల్లపోయింది. ఎందుకంటే ప్రహ్లాదుని రక్షించడానికి పెడుతున్నానని అక్కడ చెప్పలేదు. ఆయన చేత ఆవిడకి ఇది అలవాటైపోయిందేమో పాపం. సిరికిని చెప్పడు, ఆ భార్యతో చెప్పలేదండి. ఇంకేంటి, శంఖ చక్ర యుగము చేదోయి సంధింపడు. కాస్త రక్షించాలంటే ఎవరినో రక్షించడానికి శంఖ చక్రాలు పట్టుకుని వెళ్ళాలి కదండి. ఏమీ చేత్తో పట్టుకోలేదు. ఏ పరివారం చేరడు. కనీసం గరుత్మంతుని రావయ్యా రెడీ చేయి వెళ్ళిపోవాలని పిలవను కూడా పిలవలేదు. అసలు ముందర గరుడినైనా పిలవాలి కదా, మిగతా పరివారం సంగతి ఏమిడేరు, అదే లేదు. ఇంకేమిటి, ఏ పరివారమును పిలవలేదు. సేవకులు ఎవరిని పిలవలేదు. గరుడ వాహనాన్ని కూడా సిద్ధపరచుకోలేదు. అక్కడ ఏం చెప్తారంటే రంగరాజస్థానంలో నేను చెప్తున్నా కదా ఉత్తర శతకంలో, ఆ గరుడు సిద్ధం చెయ్యి గరుడ మనం వెళ్ళాలి అన్నప్పుడు కదా తను చక్కగా అలంకారం చేసి అని చేస్తాడు. ఏమి అప్పుడు ఈయన ఏదో సరసలాపల్లా హైగా ఉంటే ఇప్పుడు బయటకు వెళ్ళిపోతాడు, ఆయనకేం తెలుస్తుంది. ఆ తను సిద్ధపడకుండా ఉంటే అలాగే ఎక్కేశాడు అని అక్కడ చెప్తారు. అలాగా ఆ పన్నింపడు, ఆ కన్నికాంతర ధమ్మిల్లము చక్కనొత్తడు. ఆ దుద్దు అదండి కర్ణికం అంటే చెవు పట్టినటువంటి ఆభరణాలు, ఆ చెవు దుద్దు వరకుట ఈ జుట్టుముడి ఊడిపోయింది. మంచి సరస సల్లాపాలలో ఉన్నారు. ఆ లక్ష్మీదేవితో హాయిగా సుఖాలు అనుభవిస్తూ హాయిగా కబుర్లు చెప్పుకుంటూ హాయిగా ఉన్నారు. ఈయన ఈ జుట్టుముడి అంతా కూడా ఊడిపోయి కుండలాల వరకు ఉంటే కనీసం బయటకు వెళ్ళేప్పుడైనా ఒకసారి ఈ జుట్టుని ఇలా తీసుకోవాలి కదా, అసలే ఉంగరాల జుట్టు, ఆ స్వామికి కొంచెం పైకి తీసుకోవాలి కదా, అది కూడా చేసుకోలేట. ఇంకా పాపం ఈ సరసలాపాల్లో ఈయన కొంగు దీనికి చుట్టుబడి ఉంది కోను, అది కూడా
దుడుంగున వెళ్ళిపోయాడు. ఏమిటయ్యా ఏం చేశాను నేను? ఇంతసేపు హాయిగానే ఉన్నాడు. ఇంతలో ఏమొచ్చింది ఈయనకి? ఏమన్నా తప్పు చేశానా? ఎందుకు కోపం వచ్చింది? ఎందుకో ఏదో అంత హడావుడిగా పరిగెడుతున్నాడని ఈవిడ బుర్ర బాదుకుంది తప్ప, ఆ ప్రణయ కోపంతో లేచిపోతున్న లక్ష్మీదేవి పైట కొంగును కూడా ఆయన వదిలిపెట్టలేదు. ఇద్దరు కొంగులు ముడివేసుకున్నట్టుగా ఉన్నాయి అక్కడ. ఈయన పట్టుకుని వెళ్ళిపోతున్నాడు. అంతే, ఆవిడ పాపం వెనకాల ఈవిడకిప్పుడు ఈవిడ ప్రాణం ఈవిడ రక్షించుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది ఆ ద్రౌపదిలాగా. అలా పరిగెట్టుకుని వచ్చేసాట. అంటే భక్తుల్ని కాపాడడంలో స్వామి యొక్క త్వర అలా ఉంటుంది అని దీనికే చెప్తారు దయాసత్ గారు. నాయన నీ అక్కట ఈ నిన్న శ్లోకంలో కూడా మీ త్వరకి మేము నమస్కారం చేస్తున్నాను స్వామి అంటారు. త్వరకిట ఆ స్వామికి కాదు, ఆ భక్తుల్ని రక్షించాలనేటువంటి ఆ త్వరకి త్వరాయ నమః అని ఆ త్వరకి మేము ఆ ఆర్తికి బాబోయ్ దాసోహం. అంత వేగంగా అంత వెళ్ళిపోవడమే అంతే అని ఇంకోటి దృష్టి లేదు అంత. చూసారా అలాగా. ఇట్లు భక్త జన పాలన పరాయణుండును నిఖల జంతు హృదయారవింద సదన సంసిద్ధుండును అగు నారాయణుండు కరికులేంద్ర విజ్ఞాపిత నానావిధ దినాలాపంబులాకర్ణించి లక్ష్మీకాంత వినోదంబులను దగులు సాలించి సంభ్రమించి దిశలు నిరీక్షించి గజేంద్ర రక్షా పరత్వం అంగీకరించి నిజ పరికరంబు మరల అవధరించి గగనంబునకు ఉద్యమించి వేంచేయునప్పుడు అలా వస్తున్నట. భగవంతుడు భక్తులను ప్రోవడంలో ఆసక్తి కలవాడు. అన్ని ప్రాణుల హృదయాలనే కమలాలలో నివసించేవాడు. ఆయన గజరాజు మొరలన్నీ విని ప్రియురాలైన లక్ష్మీదేవితో సరస సల్లాపాలు చాలించినాడు. గజరాజును కావడానికి ఆత్రపడినాడు. అటు ఇటు చూచినాడు. గజేంద్రుని రక్షించాలని నిశ్చయించుకున్నాడు. అటు పిమ్మట ఆయుధాలన్నింటినీ అవధరించి ఆకాశ మార్గాన బయలుదేరినాడు. ఏ పరివారమును చేరడు అని చెప్పి శంఖచక్రయుగముంచేదో సంధింపడు అని ఇక్కడ చెప్తూ ఏ ఆయుధాలు తీసుకోలేదు అని భావనలో మాత్రం అటు పిమ్మట ఆయుధాలన్నింటినీ అవధరించి ఆకాశ మార్గాన బయలుదేరాడు అన్నప్పుడు మరి భట్ల వారు చెప్పింది కూడా కొంచెం సమన్వయం అవుతుందేమో ఇక్కడ. అటు ఇటు చూశాట, రక్షించాలని నిర్ణయించుకున్నట. అప్పుడు ఆయుధాల కోసం ఏదో ఒకటి రెండో పట్టుకుని బయలుదేరాడేమో మరి తెలీదు. అలా ఆకాశ మార్గాన బయలుదేరి వస్తున్నట్ట. భక్త జన పాలన పరాయణుండు భక్తులని రక్షించడంలో అదే దీక్ష కలవాడు. ఆయనకు అదే వ్రతం అండి అంటాం కదా, అలాంటి వ్రతం కలవాడు. నిఖల జంతు హృదయారవింద సదన సంస్థితుండును. ఒక్కళ్ళని కాదు, ఏ జీవైనా సరే, అది ఏ కులస్తుడైనా సరే, పెద్ద చిన్న భేద వ్యక్తి ధనంతుడు అలాంటి వాడు కానీ ఏ సమయంలో అయినా సరే, ఎవ్వరైనా సరే, ఏ ప్రాణం కీటకాల దగ్గర నుంచి బ్రహ్మ పర్యంతం వరకు కూడా ఎవ్వరు అతన్ని అనుకుంటాడో అన్ని హృదయాలైనటువంటి కమలాలలో ఆయన ఉంటాడు. అంతర్యామిగా ఉండి వాళ్ళ ఉనికినికి దోహదం చేస్తున్నాడు. ఇంకే